చేయగలుగుతాడు. பரிசுத்தாவின் யுகத்துல పరిశుద్ధాత్మ యుగంలో எந்த நாமத்துல வந்திருந்தாரு? ఏ నామములో వచ్చాడు? இயேசு கிறிஸ்து நாமத்துல வந்தாரு. యేసుక్రీస్తు నామములో వచ్చాడు. ஆனாலும் தேவனுக்கு என்று ஒரு ஆலயம் இல்லை. అయినప్పటికీ కూడా దేవునికని ఒక ఆలయం లేదు. அதே தாப்பரி சரீரத்தில் நிக்கிறார். అదే త్యాపరి శరీరంలో నిలబడుతున్నాడు. இயேசு ரத்தத்தால் கழுவி சுத்திகரிக்கப்பட்ட சபையில இருந்து యేసుక్రీస్తు రక్తం చేత కడిగి శుద్ధీకరింపబడిన இனிமேல் ஒரு ஆலயத்தை எடுக்க முடியும். మీదటనే ఆయన ఒక ఆలయాన్ని తీయగలుగుతాడు. அதுக்கு தான் சபையில ஊத்தி అందుకే సంఘములో నింపి அப்படியே 7 సభை కాలంలో கொண்டு வரார். 7 సంఘ కాలంలో తీసుకొస్తున్నాడు. சபிக்கப்பட்ட இந்த பூமியை శపింపబడినటువంటి எரிகோ என்ற அந்த பூమి கிட்ட வந்து ఎరికో అనేటువంటి భూమి దగ్గరకు వచ్చి அவர் ரத்தத்தால் சுத்திகரிக்கப்பட்ட ஒரு சரீரத்தை எடுத்துக்கிறார். ఆయన రక్తంతో శుద్ధీకరింపబడిన ఒక శరీరాన్ని తీసుకుంటున్నాడు. பிராணம் என்ற சரீரத்தை. ప్రణహామనేటువంటి శరీరాన్ని. அது தாமஸ் பவுல் சொல்றாரு. థామస్ గారు చెప్పి ఉన్నాడు. One Lord God Two Messiah బుక్ లో వన్ లార్డ్ గాడ్ టూ మేషియా పుస్తకములో పేజ్ 333 పేజ్ ఉంది 333. அதுல லாஸ்ட் பேராக்கு பிஃபோர் பேரா. వాటిలో లాస్ట్ పేరాకు ముందు పేరా. படிங்க தம்பி. చదవండి. மூன்றாவதும் கடைசியுமான இந்த யுகத்திலே మూడవది చివరి అయినటువంటి ఈ యుగములో அவர் தெரிந்து கொண்டிருக்கிற சரீரம்தான் அவருடைய நித்திய சரீரமாக இருக்கும். ఆయన తెలుసుకొని ఉన్నటువంటి ఈ యొక్క శరీరమే నిత్య శరీరముగా ఉండును. ஆவியா இருக்கிற நித்திய தேவன், ఆత్మగా ఉన్న నిత్య దేవుడు நித்தியத்திலே தம்முடைய சபையின் மூலமாகத்தான் தம்மை வெளிப்படுத்தி காண்பிப்பார். నిత్యములో తన యొక్క సంఘం మూలముగానే తనను బయలుపరిచి చూపించును. ஆமென். ఆమేన్. ஆமென். பாருங்க. చూడండి. The body which he has taken in the third and last dispensation. மூன்றாவதும் கடைசியுமான இந்த யுகத்திலே మూడవదిగా చివరి అయినటువంటి ఈ యుగములో அவர் எடுத்துக்கொள்ற இந்த சரீரம் தான் நித்திய சரீரமாக இருக்கும். ఆయన తీసుకున్నటువంటి ఈ యొక్క శరీరమే నిత్య శరీరముగా ఉండును. చూడండి. அவர் இயேசுக்கு శరీరத்தை எடுக்கல. ఆయన యేసుక్రీస్తు శరీరం తీసుకోలేదు. ఇది మూడవ యుగంன்றாரு. ఇది మూడో యుగం అంటున్నాడు. పితావిన్ యుగం, తండ్రి యుగము, కుమారుని యుగం, కుమారుడి యుగము. ఎంత యుగం? ఇది ఎన్నో యుగము? మూడు. பரிசுத்தாவின் யுகம். பரிசுத்தாத்ம யுகము. இந்த பரிசுத்தாவின் யுகத்துல எடுக்க மூன்றாவது யுகமாகிய இந்த யுகத்துல எடுக்கிற அந்த சாயம் தான் நித்திய சரீரம்ன்றார். మూడవ యుగమైనటువంటి యొక్క శరీరమును తీసుకున్నటువంటి ఆలయమే నిత్య శరీరం అంటున్నాడు. యోబు ఆంధ్రాలో இருக்கிற రాజు, ఆంధ్రాలో ఉన్న రాజు, இதெல்லாம் இந்தியால இருக்காங்க. అంటే వీళ్ళు ఇండియాలో ఉన్నారు. இவங்கலாம் வந்து వీరందరూ కూడా వచ్చి இந்த பிராணம் சரீரத்தை இல்ல, ఈ బ్రహ్మ శరీరాన్ని కాదు, தாமஸ் சரீரம், తామస్ శరీరము மாத்துறாங்க. అలాగే మారుస్తూ ఉన్నారు. ஆனா தேவன் என்ன சொல்றாரு? కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే இந்த மூன்றாவதாக ஹோலி ஸ்பிரிட் டிஸ்பென்சேஷன்ல మూడవదిగా యొక్క పరిశుద్ధాత్మ యుగములో அவர் எடுக்கிற ஆலயம், ఆయన తీసుకున్నటువంటి ఆలయము, ఫస్ట్ ఆలయం మొదటి ఆలయము கிறிஸ்து பிராணம் ஆலயம். క్రీస్తు బ్రహ్మాలయం. அந்த శరీరத்தை தான் நித்திய எட்டர்నல் பாடின்றார். ఆ యొక్క శరీరాన్ని నిత్య శరీరము అంటున్నాడు. அப்போ நித்திய சரீரமாகி கிறிஸ்து பிராணத்தை எடுத்துக்கொள்றார். నిత్య శరీరమైనటువంటి క్రీస్తు బ్రహ్మాలను తీసుకుంటూ ఉన్నాడు. இந்த மூன்றாவது யுகத்துல, ఈ మూడవ యుగములో அப்படி எடுக்கும்போது అలాగ తీసుకున్నప్పుడు அந்த எலியாவும் எலிசாவும் இங்க வந்துறாங்க. ఆ యొక్క ఏలియా ఎలీషా ఇక్కడ వచ్చేస్తూ ఉన్నారు. இங்க வந்து ఇక్కడికి వచ్చేసి இங்க கிறிஸ்து பிராணம் கார் ஆக்ஷன் மறிச்ச உடனே, ఇక్కడ క్రీస్తు బ్రహ్మ కార్ యాక్సిడెంట్ లో మరణించిన వెంటనే இவர் அடக்கம் மூணாவது உயிர்த்தெழுந்து అతన్ని పాతి పెట్టబడిన 3 రోజులు పునరుద్ధరణ లేచి தாமஸ் பதற்கு அதை சொல்லும் போது, తామస్ సహోదరుడికి వాటిని చెప్పినప్పుడు, தாமஸ் ஓ கிறிஸ்துவ சமுதாயமே, తామస్ సహోదరుడు ఓ క్రైస్తవ సముదాయము, இயேசு கிறிஸ்து ஒருவாறு எதிர்பார்க்கிறீங்களா? యేసుక్రీస్తు వస్తారని ఎదురు చూస్తున్నారా? கிறிஸ்து பிராணமில் வந்து விட்டார். అది క్రీస్తు బ్రహ్మలో వచ్చేసాడు. நமக்காக காராக்கள் நொறுக்கப்பட்டார். మన కొరకు కార్ యాక్సిడెంట్ నిలగొట్టబడ్డాడు. மூணாவது உயிர்த்தெழுந்து விட்டார். పాతి పెట్టబడిన 3 రోజులు పునరుద్ధరణ లేచాడు சொல்லும் போது అలాగే చెప్పినప్పుడు தப்பு తప్పు ஒரு மனுஷனை சொல்றேன், ఒక మనిషిని చెబుతున్నారు. கிடையவே கிடையாது, రాదే కాదని. கிறிஸ்தவர்கள் திரும்பி நேரா போய் நேராக இயேசு கிறிஸ்து நாமத்துல, క్రైస్తవులు తిరిగి నేరుగా వెళుతూనే ఉన్నారు యేసుక్రీస్తు నామములో. இனி கிறிஸ்து பிராண நாமத்துல ஜெபிக்கணும்னு சொல்லும் போது, ఇక మీద చాలు క్రీస్తు బ్రహ్మమిక నామములో ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు, இயேசு கிறிஸ்துவின் இரண்டாம் வருகை கிறிஸ்து பிராணமில் நிறைவேறியதை యేసుక్రీస్తు రెండో రాకడ క్రీస్తు బ్రహ్మములో నెరవేరిన அடையாளம் கண்டு கொண்டவங்க, గుర్తెరిగిన వారు అத వాయినాలు அறிக்கை செய்ய ఆరంభించారు. వాటిని నోటి ద్వారా అంటే వాళ్ళు ఒప్పుకోవడం ప్రారంభించారు. பிராண நாமத்தில் ஜெபிக்க ஆரம்பிச்சாరు. క్రీస్తు బ్రహ్మమిక నామములో ప్రారంభించారు. அவங்க వాళ్ళు తిరిగి ஜோர்தானுக்கு போக ஆரம்பிச்சாங்க. యోర్దానుకు వెళ్ళడానికి ప్రారంభించేశారు. ఇప్పుడు இந்த பரிசுத்தாவின் யுகத்தின் முடிவின் நேரத்துல, ఈ యొక్క పరిశుద్ధాత్మ యుగం యొక్క ముగింపు సమయంలో முதல் ஆலயமாக எடுத்தது எந்த ஆலயத்தை எடுத்தாரு? మొదటి ఆలయముగా తీసినది ఏ ఆలయం తీసుకున్నాడు? கிறிஸ்து பிராணம், క్రీస్తు బ్రహ్మము. అప్పుడు அந்த தேவனுடைய பேர் என்ன? అప్పుడు దేవుని యొక్క పేరు ఏమిటి? கிறிஸ்து பிராணம். క్రీస్తు బ్రహ్మము.
கிறிஸ்து பிரானம். క్రీస్తు బ్రహ్మం. பாருங்க, தேவனுடைய நாமமும் கிறிஸ்து பிரானம் தான், அவருடைய பாடியும் கிறிஸ்து பிரானம் தான். చూడండి, దేవుని యొక్క నామము క్రీస్తు బ్రహ్మమే, అతని యొక్క శరీరం కూడా క్రీస్తు బ్రహ్మమే. இது பரிசுத்தாவி யுகத்துல. ఇది పరిశుద్ధాత్మ యుగములు. ఇప్పుడు எலியாவாகவும் எலிசாவாகவும் வந்து நிற்கிறாங்க. ఏలియా గాను ఎలీషా గాను వస్తూ ఉన్నారు. எங்க வராங்க? நேரா ఎక్కడ వస్తున్నారు? నేరుగా యోర్దాను నది కిட்ட వరాங்க. యోర్దాను అనేటువంటి నది దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు இவர் మోసెసు இவர் கூட வந்த தாமஸ் பதா ஜோஷுவா, అతనితో కూడా వచ్చినటువంటి తామసహరుడే యెహోషువ. స్టాప్. இங்கே பிரானம் நிறுத்தப்படுகிறார். క్రీస్తు బ్రహ్మం అక్కడ నిలిపివేయబడుతుంది. பிரான நாமத்துல క్రీస్తు బ్రహ్మం నామములో தேவன் இப்போ இருக்கிறாரு. దేవుడు ఉన్నాడు. இப்போ இந்த இடத்துல ఈ స్థలములో எலியாவும் எலிசாவும் வரணும். ఏలియా ఎలీషా రావాలి. இப்போ பிரானம் எங்க இருக்கிறார்? அவர்தான் அடக்கம் மூன்றாவது உயிர்த்தெழுந்து பிதாவின் சிங்காசனத்தில் இருக்கிறாரு. అంటే బ్రహ్మం అక్కడ ఎక్కడ ఉన్నాడు? ఆయన పునరుత్థానం లేచి ఆయన మూడో రోజు పునరుత్థానం లేచి సింహాసనంలో కూర్చున్నాడు తండ్రి. இந்த இடத்துல ఈ స్థలములో யார் வரா? ఎవరు వస్తారు? தாமஸ் பதா நிற்கிறார். తామస్ సహోదరుడే వచ్చి నిలబడుతున్నాడు. அப்ப யோர்దాனை தாண்டி, అప్పుడు యోర్దాను దాటి పోనున్నా ఆయన వెళ్ళాలంటే கூட காலேப், అతనితో కూడా కాలేబు. இதுதான் எலியா, ఇదే ఏలియా, இவர்தான் எலிஷா. కాలేబునే ఎలీషా. இவங்க ரெண்டு பேர் தான் வராங்க. వీరిద్దరే వస్తూ ఉన్నారు. யோர்தான் தாண்டணும். యోర్దాను దాటాలి. இப்ப தாண்டாங்க யோர்தானை. ఇప్పుడు దాటుతున్నారు యోర్దాను. வாக்குத்தத்தம் பண்ண தேசத்துக்கு வந்துட்டாங்க. వాగ్దానం చేయబడిన దేశంలోనికి వచ్చేసారు. இந்த வாగ్దాனம் பண்ண தேசத்துக்கு வந்துட்டாங்க. వాగ్దానం చేయబడిన దేశంలోనికి వచ్చేసారు. இந்த இடத்துல ఈ స్థలములో எலியா வானத்துக்கு போறார். ఏలియా ఆకాశానికి వెళ్తున్నాడు. చూడండి, எலியா வானத்துக்கு போயிட்டாரு வச்சுங்க. ఏలియా ఆకాశానికి వెళ్ళాడు అనుకోండి. எலிஷாக்கு யார் பரிபூர்ணத்தை கொடுப்பது? ఎలీషాకి ఎవరు పరిపూర్ణత ఇవ్వడం? வேத வாக்கியத்தின்படி எலியா எலிஷால உங்களுக்கு தெரியும். పరిశుద్ధ గ్రంథముల నుంచి ఏలియా ఎలీషాని మీకు తెలుసు. இங்க ఇక్కడ ஜோஷுவா பதிலும் ஜோஷுவாவும் அவரோடு கூட காலேபு தான் போறாங்க. అంటే యెహోషువను అతనితో కూడా కాలేబును వెళుతూ ఉన్నారు. ஜோஷுவாவின் ஊழியத்தை செய்த தாமஸ் பதிலும் காலேபின் ஊழியத்தில் இருக்கிற மனவாட்டியும் தான் போவாங்க. యెహోషువ సేవలు చేసినటువంటి యొక్క తామస్ సహోదరును కాలేబునటువంటి పెళ్లి కుమార్తె వెళ్తున్నారు. இங்க போய் ఇక్కడ పోయి எலியா மேலே எடுத்து கொள்ளப்படுற செய்த காரியம், ఏలియా పైకి ఎత్తబడేటువంటి కార్యము చేసినటువంటి కార్యాన్ని ஜோஷுவா வாகிய தாமஸ் பதில ஃபுல்ఫిల్ అవుతుంది. యెహోషువ అనేటువంటి తామస్ సహోదరులో అది పూర్తి అవుతున్నది. ఇప్పుడు பாருங்க, எலிஷா வாகிய மனவாட்டி காலேபு என்று சொல்லக்கூடிய அந்த மனவாட்டி தான் இங்க இருக்கிறா. చూడండి, ఎలీషా అనేటువంటి కాలేబుని చెప్పినట్టుగా పెళ్లి కుమార్తె ఇక్కడే ఉన్నది. இங்க இருக்கிறாங்க. అక్కడ ఉన్నారండి. இப்ப இந்த இடத்துல இருக்கிறாங்க. ఈ స్థలంలో ఉన్నారండి. இப்ப இங்க இருந்து ఇప్పుడు ఇక్కడ నుండి இல்ல தாமஸ் பதில செய்தி போதும் நான் போயிடுவேன் எல்லாரும் சொல்றீங்க. లేదు తామస్ సహోదరుడికి వర్తమానం ఉంటే చాలు మేము వెళ్ళిపోతామని అందరూ కూడా చెబుతూ ఉన్నారు. போக முடியாது. వెళ్ళలేరు. எப்படி? ఎలా? பாருங்க, చూడండి, இங்க இருந்து புறப்பட்டு வரும்போதும், అక్కడ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు, இங்க பெத்தேலுக்கு வரும்போதோ எரிகோக்கு வரும்போதோ ஜோர்தானுக்கு வரும்போதோ ஒரு காரியத்தை எல்லாரும் கவனிக்காம இருக்கிறீங்க. బేతేలుకు వచ్చినప్పుడు, యోర్దానుకు వచ్చినప్పుడు, ఆ యొక్క జెరికోకు వచ్చినప్పుడు, యోర్దానుకు వచ్చినప్పుడు ఒక కార్యాన్ని கவனிக்காமல் இருக்கிறீங்க, గమనించకుండా ఉన్నారు. பெத்தேலுக்கு வரும்போது, బేతేలుకు వచ్చినప్పుడు దేవుడు பஸ்கா பலி என்ற ஒரு பலியை நிறைவேற்றுறார். పస్కా బలి అనేటువంటి ఒక బలిని నెరవేరుస్తూ ఉన్నాడు. பாஸ் ஓவர், పస్కా బలి. இந்த பஸ்கா பலி தான் ஜீசஸ் கிரைஸ்ட். ఈ యొక్క పస్కా బలి యేసుక్రీస్తు. அதை ఏற்றுకొన్న ఉడన నామ మాత్రపట్టి జెబిక ఆరంభించారు. వాటిని అంగీకరించుకున్న వెంటనే నామము మార్చబడి ప్రారంభిస్తున్నాడు ప్రార్థన చేయడానికి. ఇప్పుడు నేరుగా జెరికో వந்தாச்சு. ఇప్పుడు నేరుగా ఎరికో వచ్చిన పాప నివారణ బలి வருது. ఇక్కడ పాప పరిహారార్థ బలి వస్తూ ఉన్నది. అటోన్మెంట్, పాప పరిహారార్థ బలి. இந்த అటోన్మెంట్, ఈ యొక్క పాప పరిహారార్థ బలిని, இந்த బలియ ఈ యొక్క బలిని யார் ஏத்துக்கொள்றீங்களோ ఎవరు అంగీకరిస్తారో அப்பதான் திருப்பப்படுது. అప్పుడే తిప్పబడుతున్నది. திருப்பப்பட்டு வந்துட்டோம். తిప్పబడి వచ్చేసాం. అటోన్మెంట్ல అంటే పాప పరిహారార్థ బలి. రెండవదిగా స్కాపింగ్ గోట్ ను వెక్కిరారు. అంటే అక్కడ వచ్చి ఆ యొక్క కొనిపోబడి మేకను కూడా పెడుతున్నాడు. இந்த ஸ்காப்பி கோட்டை யார் ஏத்துக்கிறீங்களோ, ఆ కొనిపోబడి యొక్క మేకను ఎవరైతే అంగీకరిస్తారో அப்பதான் காரியம் மாற்றப்படும். అప్పుడే కార్యం మార్చబడుతుంది. இந்த ஸ்காப்பி கோட் தான் தாமஸ் பிரதர். అంటే యొక్క కొనిపోబడి మేక తామస్ సహోదరుడు. இவர்தான் எலியாவாக, అతడే ఏలియాగా మన కొరకు இந்த வாக்குத்தத்தம் பண்ண கானான் என்ற இந்த தேசத்துல వాగ్దానం చేయబడిన కానాను అనే దేశములో மேல போயிடுறாரு. పైకి వెళ్ళిపోతున్నాడు. ఉరితేంది మేల పోడ ఉடனே పునరుత్థానమై పైకి వెళ్ళిన వెంటనే இந்த இடத்துல ఈ స్థలములో அப்ப யோர்தானை தாண்டின பிறகு, యోర్దాను దాటిన తరువాత இங்கேயும் எலியாவாகிய யோசுவாவின் ஊழியத்தை செய்த தாமஸ் பதில் மேலே வானத்துக்கு போய் எடுத்துக்கொள்ளப்பட்ட பிறகு, ఇక్కడ కూడా ఎలియా అయినటువంటి యెహోషువ సేవను చేసినటువంటి తామస్ సహోదరుడు అక్కడ పైకి ఎత్తబడిన తరువాత இங்க ரெட்டிப்பான அபிஷேகத்தை
ఎలీషావాగే కాలేబు పెట్టుకొల్றாங்க. అక్కడ రెండంతల అభిషేకాన్ని ఎలీషా అయినటువంటి కాలేబులు పొందుకుంటున్నారు. பாருங்க இந்த ரெட்டிப்பான அபிஷேகம். రెండంతల అభిషేకం చూడండి. అభిషేకத்தை வைத்துக்கொண்டு ఆ అభిషేకాన్ని ఉంచుకొని அவங்க என்ன பண்றாங்க? వాళ్ళు ఏం చేస్తున్నారంటే திரும்பியும் வந்து తిరిగి వచ్చి இந்த யோர்தான் கிட்ட வராங்க. యోర్దాను దగ్గరికి వస్తున్నారు. వచ్చి திரும்பியும் எலியாவின் மேல் இருந்து பெற்ற அந்த சால்வையை முறுக்கி తిరిగి ఏలియా నుంచి పొందుకున్నటువంటి యొక్క దుప్పటిను బాగా మురికి எலியாவின் தேவனே தேவன் அடிக்கிறாங்க. ఎలియా యొక్క దేవుడే దేవుడిని కొడుతూ ఉన్నారు. இந்த பக்கம் யோர்தான் ரெண்டாய் பிளக்குது. యోర్దాను రెండుగా చీలుతున్నది. இப்போ அந்த எலிசா இந்த பக்கம் வந்தறாரு. ఎలీషా ఈ పక్క వచ్చేస్తున్నాడు. ఇది వేదத்துல இருக்குதுங்க. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. இந்த வேதத்துல இருக்கிற காரியத்தை ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కార్యాన్ని தாமஸ் என்ன சொல்றாரு? தாமஸ் ఏం చెబుతున్నాడంటే எலியாவும் எலிஷாவும் கணவன் மனைவி. ఏలియా ఎలీషా భార్యాభర్తలు கில்கால் வந்து புறப்பட்டு గిల్గాల్ నుండి బయలుదేరి யோர்தான் தாண்டி போணும். యోర్దాను దాటి వెళ్ళాలి. அப்ப அந்த இடத்துக்கு வரும்போது అప్పుడు ఆ స్థలము నుండి వచ్చినప్పుడు எலியா போயிட்டாரு. ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఎలీషా తిరిగి వరాங்க. ఎలీషా తిరిగి వచ్చేస్తున్నారు. இந்த யோர்தானை திரும்பி வர காரியம் தான். ఈ యోర్దాను తిరిగి వచ్చేటువంటి కార్యమే இங்க ఇక్కడ தாமஸ் வந்து நமக்காக இந்த ஸ்கார்பி கோடாக மரித்து తామసవుడు మన కొరకు హొనిపుడు మేకగా మరణించి అడగబెట్ట మూడో నాడు ఉయితెందు పాతి పెట్టబడిన మూడో రోజు పునరుత్థానమే లేచి ఉయిరోడు ఉయితెందు மேல போயிட்டாரு. ప్రాణముతో ఆయన పునరుత్థానమే లేచి పైకి వెళ్ళిపోయాడు. மேல இந்த சால்வை தான் நம்ம எடுத்து ఆయన పైనుంచి ఒక దుప్పటి మనం తీసుకొని ఉయితెందు విట్టా ప్రాణముతో లేచాడు. அவர் பூமிக்குரிய ஆதாம். ఆయన భూమికినటువంటి ఆదాము இந்த స్థానத்தை சொல்லும்போது అనేటువంటి ఒక స్థానాన్ని చెప్పినప్పుడు ఇప్పుడు தாமஸ் நாமத்துல తామసు నామములో పితావాగియ క్రీస్తు బ్రహ్మట జపం பண்ணோம். తండ్రినటువంటి క్రీస్తు బ్రహ్మ దగ్గర ప్రార్థన చేయాలి అని చెప్పునప్పుడు இல்ல లేదు எல்லாம் எதிர்க்கறாங்க. అలాగే అందరూ ఎదురుస్తున్నారు. அவங்கள விடுங்க. వారు వదిలిపెట్టండి. இப்போ பாருங்க. ఇప్పుడు చూడండి. இந்த ஸ்கார்பி கோட் நமக்காக மரிக்குது. కొనిపోబడు మేక మన కొరకు మరణిస్తూ ఉన్నది. தாமஸ் நாமத்துல ஜெபிக்கணும்னு சொல்லும்போது తామసిక నామములో ప్రార్థించాలని చెప్పినప్పుడు திரும்பினாதான் நீங்க கில்கால வர முடியும். మీరు తిరిగినట్లయితేనే మీరు గిల్గాలుకు రాగలుగుతారు. வேணான்னு போறவங்க நேரா எங்கனா போக வேண்டியதுதான். వద్దునటువంటి పోయేటువంటి వారు పైకి పోవాల్సిందే. இங்கேயும் ఇక్కడ కూడా గాడ్ నేమ్ என்னன்னு பாத்தீங்கன்னா దేవుని యొక్క నామము ఏమని చూసినట్లయితే క్రీస్తు బ్రహ్మం தான். క్రీస్తు బ్రహ్మమే. ఇక్కడ గాడ్ బాడీ ఎదుని పాతీనాలో దేవుని యొక్క శరీరం ఏదని చూసినట్లయితే కూడా క్రీస్తు బ్రహ్మం தான். క్రీస్తు బ్రహ్మమే. కుమారన్ సన్షిప్ నేమ్ என்ன? కుమారుడి యొక్క ఆ యొక్క నామం ఏమిటి? సన్షిప్ బాడీ ఎది? కుమారుడి యొక్క శరీరం ఏది? ఇది రెండుమే క్రీస్తు తామ. ఈ రెండు కూడా క్రీస్తు తామసే. இந்த தாமஸ் நாமத்துல ఈ యొక్క తామసిక నామములో పితా గిட்ட జపం பண்ணோம். తండ్రి దగ్గర మీరు ప్రార్థన చేయాలి. ఇది எப்படி ప్రూఫ్ అవుతుందా? ఇది ఎలాగ ఆధారం అవుతుందంటే இந்த இடத்துல வாங்க. ఈ స్థలంలోకి రండి. இங்க ఇక్కడ ஒரு முறை யோர்தானை கடக்குறாங்களா ரெண்டு முறை கடக்குறாங்களா? ఒక్కసారి యోర్దాను దాటుతున్నారా రెండు సార్లు ஒரு దాటుతున్నారా? முறை கடக்கும்போது எலியாவும் எலிஷாவும் சேர்ந்த மாதிரி கடக்குறாங்க. ఒక్కసారి దాటినప్పుడు ఏలియాను ఎలీషాను చేర్చబడి இரண்டாவது முறை రెండవసారి எலிஷா மாத்திரம் திரும்பி வராங்க. ఎలీషా మాత్రమే తిరిగి వస్తున్నది. இந்த காரியம் இருக்குதுங்க. ఈ కార్యం ఉన్నదండి. அப்ப திரும்பி வரக்கூடிய காலை மாத்திரம் தனியா திரும்பி வராது. ఎలీషా అయినటువంటి కాలేబు మాత్రం ప్రత్యేకంగా తిరిగి వస్తూ ఉన్నాడు. யோர்தான் நதியை பிளந்து வராது. యోర్దాను నదిని పగలగొట్టుకొని వస్తున్నాడు. பாருங்க, யோர்தான் என்றால் மரணம். చూడండి, యోర్దాన్ అంటే మరణము. மரணத்தை ஜெயம் கொள்வதற்கு మరణాన్ని జయించడానికి எலியா மூலமாக சென்ற எலிசா ఎలియా మూలముగా వెళ్ళినటువంటి ఎలీషా திரும்பி வரும்போது తిరిగి వచ్చినప్పుడు எலியா இல்லாமல் ఎలియా లేకుండా எலிஷா மாத்திரம் மரணம் என்ற யோர்தானை பிளந்து வெளியே வருகிறார். ఎలీషా మాత్రం మరణం అనేటువంటి యోర్దాను పగలగొట్టుకొని బయటకు వస్తున్నాడు. ఇప్పుడు உண்மையாக கிறிஸ்து தாமஸ் தான், నిజముగా క్రీస్తు తామసే. ఏలియా బ్రైడ్ தான் எலிஷான்னு பார்த்தோம். పెళ్లి కుమార్తె ఎలీషాను చూసాం. இப்போ எலியாவும் எலிஷாவும் ఎలీషా ఏలియా இந்த பக்கம் ஒண்ணா போய் ఈ పక్క ఒకటిగా వెళ్ళి எலியாவாகிய தாமஸ் உயிர்த்தெழுந்து மேல போன பிறகு ఏలియా అయినటువంటి తామస్ బయటకు వెళ్ళి చూసి அப்ப எலிஷா அந்த மணவாட்டியாகிய எலிஷா திரும்பி யோர்தானை பிளந்து வரணும். పెళ్లి కుమార్తె అయినటువంటి ఎలీషా తిరిగి యోర్దాను పగలగొట్టుకొని బయటికి రావాలి. இங்க எலிஷா யாருடைய நாமத்தில் திரும்பி வந்தாரு? ఎలీషా ఎవరి యొక్క నామములో తిరిగి వచ్చాడు? యెహోవా దేవుని నామములో வந்தாரு. యెహోవా దేవుని నామములో వచ్చాడా? இல்லங்க, లేదండి. எலியாவின் தேவனே தேவன் சொன்னாரு. ఎలియా యొక్క దేవుడే దేవుడని చెప్పాడు. யோர்தான் பிளந்தது. యోర్దాను పగలగొట్టింది. எலியாவின் நாமத்துக்கு ఎలియా నామానికి எலியாவின் தேவனே தேவன் சொன்னதுக்கே கீழ்ப்படிஞ்சது. ఎలియా దేవుని యొక్క దేవుడే అని చెప్పిన దానికే లోబడినది. இயற்கை கீழ்ப்படிந்தது.
ప్రకృతి లోబడినది. இப்பவும் ఎప్పుడు కూడా எலிசாவாக ఎలీషాగా இந்த மணவாட்டி திரும்பி வரணும். పెళ్లి కుమార్తె తిరిగి రావాలి. எலியாவாகிய தாமஸ் பதன் மேல போனதை உணர்ந்து ఏలియా అయినటువంటి తామసవరుడు పైన వెళ్ళినది గ్రహించుకొని இந்த தாமஸின் தேவனே தேவன், తామస్ యొక్క దేవుడే దేవుడు, தாமஸ் நாமத்தில் அடிக்கும் போது తామస్ నావులో కొట్టినప్పుడు யோர்தான் என்ற மரணம் பிளக்கும். యోర్దాన్ అనేటువంటి ఒక మరణము పగలబడుతుంది. மணவாட்டியானவள் పెళ్లి కుమార్తె అయినటువంటి ఆమె இக்கரைக்கு வருவா. ఈవతల ఒడ్డుకు వచ్చు. அப்பதான் எல்லாரும் வந்து எலிசாவின் காலில் விழுந்து வணங்கக்கூடிய காரியம் இப்ப நிறைவேற போகுது. అప్పుడు అందరూ కూడా వచ్చి ఆ యొక్క ఎలీషా కాళ్ళ మీద పడి పూజించేటువంటి కార్యము ఇప్పుడు జరగబోతూ ఉంది. எலிசா திரும்பி வரக்கூடிய காரியம், ఎలీషా తిరిగి వచ్చేటువంటి కార్యము, மணவாட்டி மரணம் என்ற யோர்தானை பிளந்து திரும்பி வந்து పెళ్లి కుమార్తె యోర్దాన్ అనేటువంటి ఒక మరణాన్ని పగలగొట్టుకుని తిరిగి వచ్చి மக்கள் எல்லாம் மணவாட்டியின் காலில் விழக்கூடிய நேரம் வந்துச்சு. జనులు పెళ్లి కుమార్తె కాళ్ళ మీద పడేటువంటి సమయం వచ్చేసింది.